कमराट द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ఈరోజు జనవరి 4th మనము లూయిస్ బ్రెయిలీ వారి జన్మదిన సందర్భంగా మన జీవనజ్యోతి అందుల పాఠశాలలో వారి బర్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ పిల్లలందరి గురించి మనకు తెలిసిందే. ఈ పిల్లల్ని మా మామగారైన రామకృష్ణారెడ్డి గారు ఇంతకు ముందు నుంచి వాళ్ళకి దాతగా ఉంటూ వాళ్ళని సహాయపడుతున్నారు. అలాగే మేము కూడా మా జనరేషన్ కూడా మేము వాళ్ళకందరికీ సహాయం చేస్తున్నాము. ఈరోజు అతిథులుగా చాలామంది డోనర్స్ వచ్చారు. వాళ్ళకి దుస్తులు అందజేశారు. పిల్లలకి కానీ వృద్ధులకు కానీ దుస్తులు అందజేశారు. అలాగే ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న వలి భాష గారికి అలాగే మహేశ్వర్ రెడ్డి గారికి వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పిల్లలు లూయిస్ బ్రెయిలీ గురించి పిల్లలు బాగా తెలుసుకుని ఎలా ఆయన అందంగా ఉన్న బ్లైండ్గా ఉన్న ఎలా ఆయన ముందుకు వచ్చారు, ఎలా బ్రెయిలీ లిపిని క్రియేట్ చేసి ఇంతమంది ఎడ్యుకేటెడ్గా ఇండిపెండెంట్గా ఉండడానికి మనలో ఒకరుగా ఉండడానికి ఎలా సహాయపడ్డారు. అలాగే ఇప్పుడు మనం అనుకుంటుంటాం వాళ్ళు డిసేబుల్డ్ అని, బట్ దే ఆర్ నాట్ డిసేబుల్డ్. వాళ్ళకన్నా మనకన్నా బాగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంది. మెయిన్లీ జీవనజ్యోతి పిల్లలు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా డిసిప్లైన్డ్ అండ్ చాలా టాలెంట్ ఉన్న పిల్లలు. చాలామంది మిమిక్రీస్ బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు, డాన్స్ బాగా చేస్తారు. సో ఇలాంటి పిల్లల్ని ట్రైన్ చేసి ఇలాంటి పిల్లలు సహాయపడుతున్న జీవనజ్యోతి యాజమాన్యానికి, పాఠశాల ఇక్కడ చేస్తున్న టీచర్స్కి కానీ ఇక్కడ చేస్తున్న వంట వాళ్ళకి అందరికీ కానీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ తరపు నుంచి ఏ విధమైన సహకారాలు కావాలన్నా మేము ఎప్పటికీ అందిస్తుంటాము. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడు మాకు సహాయాలకు అడిగినా మేము ముందు ఉంటామని కోరుకుంటూ ధన్యవాదాలు. జ్యోతి పాఠశాల యాజమాన్యానికి, టీచర్స్కి, పిల్లలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ 2015వ బ్రెయిలీ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయినాము. ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాము. దానికి ముఖ్య కారణం ఆయన 200 సంవత్సరాల తర్వాత కూడా జరుపుకున్నామంటే 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న పిల్లలకు ఆయన చూపించిన దారే దానికి ముఖ్య కారణం. ఎంతోమంది ఇంతకుముందు కైండ్లీ హెల్ప్ మీ అని బ్లైండ్ పిల్లలు పోస్టర్లు పట్టుకొని హెల్ప్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్లైండ్ పిల్లలందరూ మే ఐ హెల్ప్ యూ అనే ఒక డెస్క్ని ఆక్యుపై చేసి అందరికీ హెల్ప్ చేసే స్టేజ్కి వెళ్ళారు. దానికి కారణం బ్రెయిలీ లిపి. తర్వాత దానికి బ్రెయిలీ గారు చేసిన సహాయ సహకారాలు. 200 సంవత్సరాల తర్వాత కూడా దేశ విదేశాల్లో ఎంతోమంది చదువుకొని గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు. కలెక్టర్ స్థాయికి కూడా ఎదిగే అవకాశం కల్పించారు ఆయన ఏర్పాటు చేసిన ఈ లిపి, తర్వాత చదువు. సో కాబట్టి బంధువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. బ్రెయిలీ లిపిని అభ్యసించి తర్వాత ఉన్నత శిఖరాలను అభిరోగించవచ్చు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ జీవనజ్యోతి పాఠశాల సక్సెస్ఫుల్ పాఠశాల అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడి నుంచి 25 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది బయటికి వెళ్ళినారు. సో ఇది అందరికీ గర్వకారణమైన విషయము. తర్వాత దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలకు, తర్వాత నెక్స్ట్ విచ్చేసిన అతిథులకు కూడా ఈ మాట వెంటనే ఎంతో పులకరింపు తెలుస్తుంది. ఎందుకంటే ఉండే పాఠశాల స్ట్రెంత్ తక్కువ, ఆ స్ట్రెంత్లో 25 మెంబర్స్ ఉద్యోగాలు సాధించి వేరే వాళ్లకు మార్గదర్శకాలుగా మారారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జీవనజ్యోతి పాఠశాల యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.